గార్డెన్‌లో 2 రకాల తోటకూరని హార్వెస్ట్ చేసి, మన యూట్యూబ్ మిత్రులందరికీ కూడా శుభోదయం పలుకుతున్నానండి. ఇంక ఈ 2 రకాల తోటకూరనైతే కట్ చేసుకున్న తర్వాత నాకు పప్పు చేయాలనిపించింది. అంతకుముందైతే పప్పు చేయాలని అసలు ఆలోచనే లేదు. అయి అంత ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈవినింగ్ అయితే నేను ఇంట్లో రొటీన్ కాకుండా మొక్కల పని చేద్దాం అనుకుని చెప్పి, నేను లాస్ట్ ఏప్రిల్‌లోనే కొంచెం మట్టి అయితే తీసుకొచ్చానండి. అదంతా కూడా ఇక్కడున్న బయట ఈటిలో వేసేసుకున్నాను కొంచెం మట్టి. ఒక 2 బస్తాల మట్టుకే మేడ మీదకి పట్టుకెళ్ళి ఆ మొక్కల్లో కలపాలని చెప్పనైతే తీసుకున్నాను. ఇంక ఎలాగా తీసేసాను కదా! ఇక్కడ పాములు తిరుగుతున్నాయన్న భయంతోటి అక్కడున్న మొత్తం అన్నీ సంచులన్నీ క్లీన్ చేసేసి చక్కగా తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇదైతే నా కంపోస్ట్ బిన్ అండి. ఇంకా మా ఇంట్లోని, మా ఎదురింట్లో వాళ్ళు అందరూ కలిపి కాయగూరలు ఏ ఫ్రూట్ గానీ, ఏ వెజిటేబుల్స్ కానీ ఏం కట్ చేసినా ఇంకంతా అందులోనే వేస్తారు. నేను దానిపైన కొంచెం మట్టి జల్లుతాను. ఇంక అది అలా స్లోగా కంపోస్ట్ అయితే తయారైపోద్దండి. ఇది నిండాగా వేశాను. ఆ వాటర్ అంతా కిందకి దిగి ఒక 3 వంతులు మట్టయిందండి. ఇంక ఇదైతే కొంచెం నాకు అవసరమైనప్పుడు ఏదైనా మొక్క డల్‌గా ఉందని అనుకున్నప్పుడు మాత్రమే పట్టుకెళ్ళి నేను కుండీలో కలుపుకొని వేసుకుంటానండి. ఇంక మేడ మీదకైతే వచ్చేసాను. ఇంక తెచ్చిన 2 సంచుల్లో మట్టంతా కూడా కింద వేసుకుందాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా! కర్బూజా ప్లాంట్‌కి అయితే ఒక ఫ్రూటింగ్ వచ్చిందని చెప్పి, ఎండ తాకిడికి చూడండి ఎలా పగిలిపోయిందని. మనుషులు మనమే తట్టుకోలేకపోతున్నాం ఇంక అవెంతలండి. నేనైతే సొరకాయ 2 వెరైటీస్ పెట్టుకున్నాను. ఒకటైతే చక్కగా 2 పెట్టినయి 2 సీడ్స్ వచ్చేసినాయి. ఇంకొకటి రావాలి. ఇది వెరైటీ అయితే చాలా బాగుంటుందండి. మీకు కాయలు పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇంకా గోరుచిక్కుడు మొక్కలైతేనే పెట్టిన అన్నిట్లో కల్లా ఒక్కదానికే కాయలు వచ్చినాయండి. అవి ఒక 6 7 వచ్చినాయి. అవి కూడా తుంచేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా వచ్చుంటే నాకు ఒక రోజుకి సరిపడా కర్రీ అయితే వచ్చినాయండి. ఇంకా తెచ్చిన మట్టంతా కూడానండి పైన ఇలాగా వేసేసుకుంటున్నాను. చాలా బరువుందండి. నిజంగా పైకి నేనైతే తీసుకురాలేదు. మా బ్రదర్ హెల్ప్ అయితే తీసుకొని అయితే పైకి తెచ్చేసాను. ఇంక నేను మొక్కలు లేని బకెట్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మట్టంతా కిందైతే దిమ్మరిగించేసుకొని మొత్తం మట్టంతా కలుపుదాం అనుకుంటున్నాను. ఒకటా రెండా అండి, చాలా బకెట్లే ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ వచ్చి నిజంగా చాలా మొక్కలు చంపేసిందండి. మెయిన్ మొక్కలు చనిపోవడానికి వాటర్ కారణం అండి. వాటర్ లేదు అందుకని చెప్పేసి చాలా మొక్కలు చనిపోయినాయి. ఇంక ఈ సమ్మర్ వస్తే నాకు ఇదే డైలీ ఇది ఇంక రొటీన్ అండి. ఇంక అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం తక్కువ ఫీల్ అవుతున్నాను. ఇంక ఎక్కువ బాధపడినా ఇంక నేనేం చేయలేను కాబట్టి ఇంకా కొద్దిగా వర్షాలు పడిన తర్వాత ఇంక మళ్ళీ అన్నిటిని నాకు కావాల్సినవన్నీ పెట్టుకుని మళ్ళీ రికవర్ చేసుకుంటాను అన్నీని. ఇంకా మొత్తం మట్టంతా పోసేసుకున్నాను కదండి. ఇంక దీన్నంతా కింద మీద కలుపుకోవడమే. అసలు ఇది నేనంతా ఎండబెట్టాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇక్కడ తోటకూర టబ్ ఉంది కదండి, అందులో వేసిన తోటకూర ముదిరిపోయింది. ఇంక అందుకే తీసేస్తున్నాను. ఇక్కడ ఉన్న స్టాండ్లు చూపిస్తున్నాను చూసారా, నేను కూర్చున్నవి 2 టైమ్స్ ఆర్డర్ పెట్టానండి. చాలా మంచి క్వాలిటీ అండి. రేటు కూడా చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం ఇవి షార్ట్ వీడియోలో పెట్టాను, చూపించాను. చాలా బాగా నచ్చినాయి నాకు. ఇంకా అవసరమైతే మళ్ళీ ఆర్డర్ చేసుకునేంత బాగున్నాయండి. ఇంక ఈ తోటకూర అంతా తీసేసి టబ్బల్లో ఉన్నది కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఎండబెట్టాలనుకుంటున్నాను మట్టి. కానీ ఏ టైంకి వర్షం వస్తుందో, ఏ టైంకి ఎండ కాస్తుందో అనేది తెలియట్లేదండి. ఎందుకంటే ఇంకా వర్షాలు మొదలైపోతున్నాయి కదా! ఇంక ఇక్కడ ఇంత మట్టి వదిలేసాను అనుకోండి, మొత్తం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయి ఇదంతా పాడైపోతుంది. ఇంక అందుకే మా బ్రదర్ హెల్ప్ అయితే తీసేసుకుని మొత్తం ఏ కుండీల్లో అయితే మట్టి అంతా తిరగేసానో మొత్తం అంతా మళ్ళీ అందులో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇదంతా నేనైతే ఒక్కదాన్నే చేసుకోలేను కదండి. అందుకే ఇంకా మా తమ్ముడైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం జరిగింది. కుండీలకి నేను సరిగ్గా హోల్స్ పెట్టుకోకపోవడం వల్ల అయితే వాటర్ నిలబడిపోయి చాలా మొక్కలు కూడా చచ్చిపోయినాయండి. నా తప్పు కూడా ఉంది. ఇంకా మా బ్రదర్ అయితే అది చెప్తున్నాడు. మొక్కలు పెంచేస్తున్నాను అంటున్నావు, మొక్కలకి హోల్స్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదని చెప్పాను. కొద్దిసేపు క్లాస్ పీకాడు. ఇంకా వాడు హెల్ప్ చేస్తున్నాడు కదండి, ఇంకా క్లాస్ పీకినా తప్పలేదు. ఇంకా ఏదైనా సరే అడిగితే నీ ముందు చేయనంటాడు కానీ తర్వాత చక్కగా చేసి పెడతాడండి నాకైతే. ఇంక ఇవన్నీ హోల్స్ పెట్టేస్తున్నాం కదండి, మళ్ళీ మొత్తం మట్టి అంతా ఫిల్ చేసేసుకున్నాను. అంత మట్టి కలిపితే ఇంకా కొంచెం మిగిలింది నాకు. ఆ మిగిలిన మట్టినంతా నేను ఏం చేస్తున్నానంటే బకెట్లలో కొంచెం వేసుకొస్తున్నానండి. ఇంకా నా డైలీ ఇంకేంటంటే ఈ మట్టి నింపిన కుండీలన్నిటిలోని కూడా ఫుల్గా వాటర్ పట్టడం, ఆ వేడంతా బయటికి పోయేలాగా. అంటే మేకెరువు చాలా వేడిగా ఉంటుంది కదండి, దానికోసం అని చెప్పి వాటర్ అంతా ఫుల్గా పట్టేసుకుని దాన్నంతా మట్టినంతా ఇచ్చేయడమేనండి. ఇంక మిగిలిన మట్టి అంతా కూడా ఒక టబ్బలో వేసేసుకుంటున్నాను. నాకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకుని వేరొక మొక్కలు పెట్టుకుంటాను. ఇంక ఇందులో కూడా కొంచెం వేసేసుకున్నానండి. ఇదండి ఇవాల్టి నా గార్డెన్లో పనులు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సీడ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, కుండీలో ఏది పెట్టాలి ఏంటి అని చెప్పని చాలా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి వీటితో స్టార్ట్ చేశాను. ఇంకా గార్డెన్లో ఉన్న కొంచెం చెత్త అంతా కూడానండి ఊడ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన మట్టి అంతా కూడా పక్కన పెట్టేశాను. రోజు డైలీ దానికి పైప్ తోటి అయితే వాటరింగ్ చేసుకుంటే అది కూడా చక్కగా మట్టి అయిపోతుంది.
ఇదేనండి ఇవాల్టి వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి.